ఈ నెల 30న సీఎం కేసీఆర్ బాన్సువాడ పర్యటన సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సభా స్థలాన్ని పరిశీలించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు 100 మంది సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వారు సమావేశమయ్యారు. బోధన్ పట్టణంలో 300 మంది బీఎస్ఎఫ్ బలగాలతో 100 మంది పోలీసులు బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో సిపి కల్మిషర్ పాల్గొన్నారు. నగరంలోని కిల్లా రామాలయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బిగాల ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాతృమూర్తి మంజులమ్మ ద్వాదశ దిన కర్మకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవరెడ్డి హాజరై నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రెండో జాబితాపై బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. 25న రాష్ట్ర నేతలు డీకే అరుణ, విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి కీలక నేతలు పోటీ చేసే సీట్లపై క్లారిటీ రానుంది. నవంబర్ 3న ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రానున్న సభ ప్రాంగణాన్ని ఏర్పాట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో నేడు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నిమజ్జన శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో ఉన్న పొద్దుటూరి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో మరోమారు లిఫ్ట్ చెడిపోయింది. 4వ ఫ్లోర్ కు చెందిన 5గురు లిఫ్టులో పైకి వెళ్లి డోర్ తీస్తుండగా ఒక్కసారిగా కింద పడటంతో 5గురికి గాయాలయ్యాయి.